Hi friends, welcome to our channel Competitive Universe 46. Today our question is 100 minus 1 into 100 minus 2 into 100 minus 3 and so on 100 minus 200 divided by 100 into 99 into 98 into and so on 3 into 2 into 1 is equals to. ఇప్పుడు ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఒక ఆన్సర్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి సిపిఓ ఎస్ఐ ఎగ్జామ్లో 2010లో వచ్చింది ఫ్రెండ్స్. ఇటువంటి క్వశ్చన్ని విద్యార్థులందరూ ఎగ్జామ్ హాల్లో చూడంగానే చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంటారు. ఈ క్వశ్చన్ని వితౌట్ యూజ్ పెన్ అండ్ పేపర్, అంటే పెన్ ఆ పేపర్ లేకుండా ఈ క్వశ్చన్ చూసిన వెంటనే మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దామో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ని బాగా మీరు అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్లో ఉన్న వాటిని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 100 minus 1 ఇంటూ 100 minus 2 ఇంటూ 100 minus 3 అండ్ సో 100 minus 200 బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. న్యూమరేటర్లో 100 minus 1 ఉంది ఫ్రెండ్స్. అంటే 100 minus 1 అంటే ఎంత ఫ్రెండ్స్? 99 ఇంటూ నెక్స్ట్ ఏముంది ఫ్రెండ్స్? 100 minus 2 ఉంది ఫ్రెండ్స్. అంటే 100 నుంచి 2 సబ్ట్రాక్ట్ అయితే 98 ఫ్రెండ్స్. ఇంటూ ఇంకేముంది ఫ్రెండ్స్? 100 minus 3 ఫ్రెండ్స్. అంటే 97 ఇంటూ నెక్స్ట్ ఇంకేమొస్తుంది ఫ్రెండ్స్? అండ్ సో 100 minus 200 అన్నాడు. అంటే ఈ మధ్యలో మనకు -3 -4 -5 -6 అండ్ సో ఒకానొక దగ్గర మనకు ఏమొస్తుంది అంటే 100 minus 100 వస్తుంది ఫ్రెండ్స్. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో 100 minus 1 ఉంది ఫ్రెండ్స్, 100 minus 2 ఉంది, 100 minus 3 ఉంది. ఆ విధంగా మనం -4 -5 -6 రాసుకుంటా వెళ్తే ఒకానొక దగ్గర మనకు 100 minus 100 వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 100లో నుంచి 100 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత ఫ్రెండ్స్? మనకు 0 ఫ్రెండ్స్. అంటే అన్సాన్ ఒకానొక దగ్గర మనకు 100 minus 100 వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంటూ 100 minus 101, మళ్ళీ 100 minus 102 అండ్ సో 100 minus 200 దాకా రాయాలి. కాబట్టి మనకు ఈ ఒక్క టర్మ్ని అబ్జర్వ్ చేసినట్లయితే న్యూమరేటర్లో 100 minus 100 అన్నప్పుడు మనకు 0 వస్తుంది ఫ్రెండ్స్. 0తో న్యూమరేటర్లో ఉన్న ఏ వాల్యూని మల్టిప్లై చేసినా మనకు 0నే కాదు ఫ్రెండ్స్. ఇంకేముంది ఫ్రెండ్స్? డివైడెడ్ బై ఇంకా డినామినేటర్లో ఎంత వాల్యూ అయినా ఉండనివ్వండి ఫ్రెండ్స్. న్యూమరేటర్లో మనకు 0 అయిపోయింది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనకు ఆప్షన్ 3 అవుతుంది ఫ్రెండ్స్, 0. ఓకేనా ఫ్రెండ్స్?